మన సంస్కృతి ఈ సాంప్రదాయానికి నిరవెత్తు నిదర్శనంగా ఉన్న వివాహ బంధానికి ఏమైందో తెలియడం లేదు. భార్య భర్తల మధ్య గత కొన్ని రోజుల నుంచి నెలకొంటున్న విచిత్రమైన నేరపూరితమైన సంఘటనలు చూస్తుంటే గుండెల్లో గుబులు పుడుతుంది. భార్య భర్తల మధ్య మనస్పర్ధలు, ఎఫ్ఐఆర్లు రక్తాన్ని పారిస్తున్నాయి. ఇక వెయ్యి రకాలుగా అన్నట్లు తనతో గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయిన భార్యను రప్పించడానికి భర్త ఏకంగా నరబలి ఇచ్చాడు. అది ఎవరినో కాదు, సొంత మేనల్లుణ్ణి. ఇదెక్కడి పరాకాష్ట? తాగుడుకు బానిసైన భర్త వేధింపులు భరించలేక అతడి భార్య పుట్టింటికెళ్లిపోయింది. దీంతో తన భార్యను తిరిగి ఇంటికి రప్పించే ప్రయత్నంలో అతడు మాంత్రికుడి మాటలు విని రాక్షసుడిలా మారాడు. అభం శుభం తెలియని చిన్నారిని నరబలి ఇచ్చాడు. రాజస్థాన్లో చోటు చేసుకున్న ఈ సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనాన్ని రేకెత్తించింది. ఇక వివరాల్లోకి వెళ్తే అల్వార్ జిల్లా సారై కళాన్ గ్రామంలో లోకేష్ అనే 6 ఏళ్ల బాలుడు జూలై 19 సాయంత్రం నుంచి కనిపించకుండా పోయాడు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఊరంతా వెతికారు. రాత్రి 8 గంటల సమయంలో ఓ పాడుబడ్డ ఇంట్లో బాలుడి మృతదేహం లభించింది. శరీరంపై సూదులు గుచ్చినట్టుగా గుర్తులున్నాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. లోకేష్ మేనమామ మనోజ్ కుమార్ ప్రవర్తన తేడాగా ఉండడంతో పాటు లోకేష్ ను చివరగా మామ మనోజ్ వెంట తీసుకుని వెళ్లినట్టు ఆ చిన్నారి సోదరి సాక్ష్యం చెప్పడంతో అసలు బండారం బయటపడింది. అప్పటి వరకు మనోజ్ కూడా అమాయకుడిగా బాలుడిని వెతుకుతున్నట్టే నటించాడు. ఇక సొంత మేనల్లుణ్ణి మనోజ్ ఎందుకు అంత దారుణంగా హతమార్చాడన్న విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. మనోజ్ అతడి భార్యకు కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఆమె పుట్టింటికెళ్లిపోయింది. ఆమెను తిరిగి ఇంటికి తీసుకురావాలనుకున్నాడు మనోజ్. సునీల్ కుమార్ అనే మాంత్రికుడికి విషయం చెప్పాడు. కాళీమాతకు నరబలి ఇస్తే ఆమె తిరిగొస్తుందని మాంత్రికుడు నమ్మించాడు. పూజల కోసం 12,000 నగదు, ఓ చిన్నారి రక్తం, కాలేయాన్ని బలివ్వాలని చెప్పాడు. దీంతో అందుకు అంగీకరించిన మనోజ్ తన మేనల్లునే బలివ్వడానికి ఎంచుకున్నాడు. జూలై 19న మధ్యాహ్నం లోకేష్ కు చాక్లెట్ ఆశ చూపి ఊరు చివర పాడుబద్ద భవనానికి తీసుకెళ్లాడు. అక్కడ గొంతు నులిమి హత్య చేసి అనంతరం ఆ బాలుడి శరీరంలోని వివిధ భాగాల నుంచి సిరంజితో రక్తం తీసి మృతదేహంపై గడ్డి వేసి వెళ్లిపోయాడు. ఇక చిన్నారి కడుపు కోసి కాలేయం తీయడానికి మళ్లీ వచ్చేందుకు ప్లాన్ వేశాడు. అయితే ముందుగా ఇది గుర్తు తెలియని వ్యక్తుల పనిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కానీ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మనోజ్పై అనుమానం రావడంతో మరింత లోతుగా విచారించారు. అతడు భార్యను తిరిగి రప్పించడానికి మాంత్రికుడి మాటలు విని మేనల్లుండి బలిచ్చానని నేరాన్ని ఒప్పుకోవడంతో పోలీసులు షాక్ అయ్యారు. ఇక మనోజ్తో పాటు మాంత్రికుడు సునీల్ను పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు.